అందరికీ నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విజయలక్ష్మి. ఈరోజు బ్రేక్ఫాస్ట్గా నేను ఏం చేశానో చూద్దామండి. మనం పండించుకున్న ఆకుకూరని ఎలా వాడుకోవాలి అనుకున్నప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది. ఎక్కువ వెజిటబుల్స్ ఇంటేక్ తీసుకోవాలి కదా, సో దానికోసం నేను ఇలా ప్లాన్ చేశాను. చాలా బాగుంది. ఇది బ్రేక్ఫాస్ట్గా తయారు చేశాను. ఎలా చేశానో చూసేద్దామా మరి ఈ వీడియోలో. నాకు ఇంత మెంతికూర వచ్చింది, అలాగే ఆకుకూర కూడా అంత క్లీన్ చేసుకున్నాక పొన్నగంటి పాలగాక అంతా వచ్చింది. ఇదంతా కలిపి పప్పు చేసుకోవాలంటే నాకు ఎక్కువైపోతుంది. అందుకనేసి ఒక 3 టమోటాలు, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఆనియన్స్, మళ్ళీ ఈ మెంతికూర ఒక 50% వరకు తీసుకున్నాను. మెంతికూర సగం కన్నా తక్కువే తీసుకున్నాను అన్నమాట. తీసుకుని ఒక 5 ఆలుగడ్డలు ఉడికించి పెట్టాను. 3 విజిల్స్ రానిచ్చి ఉడికించి పెట్టానండి. వీటన్నిటినీ కలిపేసి ఆలు అంతా ఒలుచుకుంటాను. ఉడికించిన ఆలుని అలా తక్కువ తీసి పెట్టేసుకున్నాను. ఈ మెంతికూర బాగా సన్నగా కట్ చేస్తున్నానండి. చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా, మనకు చాలా ఈజీగా వేగిపోతుంది. కొన్నదైతే ముదురుగా ఉంటుంది. మనం పెంచుకున్నందుకు ఆ పెంచుకున్న వాటితో ఎలా వెరైటీగా చేసుకోవాలి అండ్ హెల్తీగా కూడా ఉండాలి కదా. సో ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోవడం మంచిది కాబట్టి, అది కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగా వాన పడుతుంది, సరే కట్టెట్లాగా ఉంటుంది అని నేను ఇలా చేస్తున్నాను. కాకపోతే మెంతికూర యాడ్ చేశాను అన్నమాట దీనికి. ఇవన్నీ వేసుకున్నాను. మెంతికూర, ఆనియన్స్, టమోటా, అల్లం వెల్లుల్లి బాగా దంచి వేసేసాను అన్నమాట. ఇప్పుడు కారము, మనకి రుచికి తగినంత కారము, ధనియాల పొడి, పసుపు, మళ్ళీ రుచికి తగ్గట్టుగా ఉప్పు. నాకైతే ఈ క్వాంటిటీకి ఇది కరెక్ట్గా సరిపోయిందండి. కొద్ది చిల్లీ ఫ్లేక్స్ వేశాను. ఇంకా మైక్రో గ్రీన్స్ తోటి మెంతికూర ఫ్లేవర్ తోటి కొంచెంగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. సన్నగా కట్ చేసి వేసేసి బాగా ఫుల్ అంతా స్మాష్ చేసేసేయాలన్నమాట. కాకపోతే నేను వీడియో కోసం అన్నీ ఒకేసారి కలుపుతున్నాను. అలా కాకుండా ముందు ఆలుగడ్డ బాగా స్మాష్ చేసేసుకొని ఇవన్నీ కలిపితే ఈజీగా అవుతుంది. నాకు షూట్ చేసుకోవడము అది 2 కష్టమని ఆఫ్ చేస్తూ చేయడం కష్టమని ఇలా చేశాను. దీనిలో కొంచెం మనకు గట్టితనం కోసము అంత మెత్తగా ఉంటుంది కదా, దానికి నీళ్లు కలపకుండా ఎంత పిండి పడుతుందో అంత తట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్టుగా బియ్యం పిండి కలిపాను. నాకైతే 3 స్పూన్స్ 3 గరిటెలు అంతా బియ్యం పిండి పట్టింది. మనం చేసేటప్పుడు మళ్ళీ కొద్దిగా లూజ్గా అనిపించింది అనుకోండి, ఇంకొక స్పూను బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు. అలా ఒక గరిటెడేమో శనగపిండి వేసాను అన్నమాట. ఇలా అంతా బాగా కలిపేశాను. ఇదైతే ఇప్పుడు ఉప్పు కారం టేస్ట్ చేశాను. కాకపోతే ఇది వేగక ముందు చూస్తేనే చాలా రుచిగా ఉంది. ఇవి డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటాయి. కానీ నేను అంత నూనె మాత్రం వాడడం ఇష్టం లేదు కాబట్టి నేను దీన్ని పెనం మీద కాలుస్తున్నాను. ఇలా కనుక చేసుకున్నాము అంటే బయట బండిలో కట్లెట్ అమ్ముతారు కదా, నాకైతే ఆ టేస్ట్ వచ్చింది. కొంచెము లూజ్ అనిపించింది నాకు, కొద్దిగా గట్టిపట్ట ఇంకొంచెం బియ్యం పిండి కలిపాను. ఇలా తట్టేసుకొని పెనం వేడెక్కిన తర్వాత చేసేస్తూ ఉన్నానన్నమాట. పాల కవర్ మీద తట్టుకుంటే, కవర్ మీద కానీ ప్లాస్టిక్ కవర్ మీద తట్టుకొని చేస్తే ఇంకా ఈజీగా వస్తాయండి. కాకపోతే నాకు ఉదయం బ్రేక్ఫాస్ట్ టైం అవుతుందని ఇలా చేసేస్తూ ఉన్నాను. అది కొంచెం నూనెలాగా రాసుకొని చేతికి తీస్తే వస్తున్నాయి. కాకపోతే ఇవి నిదానంగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఎలాగూ ఆలు కదా, నాకు అనిపించింది ఇవి చేస్తుంటే ఆలు కర్రీలా ఉంటాయేమో, నేను ఇంత కష్టపడిపోతున్నాను అని అనిపించింది. కానీ అలా కాదు,
బాగా దూరగా వేయించుకున్నాము అంటే మీడియం హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చాలా టేస్ట్గా ఉన్నాయి. నేనైతే నూనె మాత్రం అంతే వేశాను, మళ్ళీ తిప్పిన తర్వాత ఇంకొంచెం వేసాను అన్నమాట. ఇలా ఒకటి ఎక్కువ కాల్చానండి, కానీ అది మాకు అంత నచ్చలేదు. ఇలా మీడియం సగలో పెట్టి దూరగా వేయించుకుంటేనే బాగుంది. ఇది చాలా టేస్ట్గాను ఉంది. అంతే, పైన ఇంకొద్దిగా వేశాను. డీప్ ఫ్రై అంటే అంత మంచిది కాదని ఇలా చేస్తున్నాను. అలాగే నాకు మెంతికూర కూడా వాడుకోవాలి, అది ఎలా వాడుకొని వెరైటీగా చేసుకోవచ్చు అని అలా చేశానన్నమాట. అన్నీ కలిపి వీడియో తీద్దాం అనుకున్నాను, అన్నీ లైన్గా అరేంజ్ చేసి. కానీ ఒక 4 చేసేసరికి ఇంకొక మళ్ళీ అయ్యేసరికి అన్నీ అయ్యే వరకు ఆగలేక 4 అయితే నేను ఒకటి తినేసాను, ఆయన ఒక 3 తినేశారు. మళ్ళీ ఇంకో 4 అయ్యే లోపల వెయిటింగ్లో ఉన్నారు. సరేలే, ఎలాగూ తెలుస్తుంది కదా అనేసి ఇంకా అన్నీ కలిపి అయితే వీడియో తీయలేకపోయాను. మొత్తం 2-3 తినేవాళ్ళము, 6 డజన్ తినేసామండి. అంత టేస్ట్గా ఉన్నాయి. ఇదైతే ఖచ్చితంగా హిట్ అయిందన్నమాట ఈ వంట అని చెప్పచ్చు. కొద్దిగా టేస్ట్ చేసి ఇచ్చాను, చాలా బాగా వచ్చాయి. అసలు ఇంకా డీప్ ఫ్రై చేస్తే ఇంకా బాగుంటాయేమో, కానీ నేనైతే డీప్ ఫ్రై చేయకుండా ఇలా చేశానన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వెజిటబుల్స్ ఎక్కువ తిన్నట్టు ఉంటుంది మనకి. అలాగే ఆకుకూరలు కూడా వాడాలి కదా, ఎంత ఎక్కువ ఆకుకూరలు తీసుకుంటే అంత మంచిది మనకి. అందుకనేసి ఇలా చేశాను. ఆ మిగిలిన ఆకుకూరతోటి, అదే మిగిలిన మెంతికూర ఉంది కదా, దాంతో ఏం వండుకున్నానో ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తాను, చూసేయండి. మనము వేసుకుంటూ వారానికి 15 రోజులకు వచ్చేటట్టుగా మెంతులు వేసుకున్నాము అంటే మనకు అన్ని వెరైటీస్లోనూ చేసుకున్నట్టు ఉంటుంది. రిపీట్ ఎప్పుడు పప్పే తినలేం కదా, ప్రతిరోజు పప్పుకూర, ఆకుకూర పప్పుకూర, మెంతి పప్పుకూర అలా చేసుకోలేం కాబట్టి ఇలా చేసుకోవచ్చు. ఏదైనా సరే పండించిన కొద్దిగా అయినా సరే గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అన్నట్టు మన ఆర్గానిక్ కొంచెమైనా సరే వెరైటీగా వండుకోవడమే. ఇలా లాస్ట్లో ఒక్కటి మిగిలిపోయింది ఇక నాకు, మళ్ళీ దానికోసం ఇవి అసలే నిదానంగా కాలాలి కదా, దానికోసం మళ్ళీ వెయిట్ చేయాలా అని అంత వెయిట్ చేసే టైం టేకింగ్ కాబట్టి దీన్ని అలా చిన్నగా సర్దేసి కాలిన తర్వాత ఆ లాస్ట్ది కూడా వేసేస్తున్నాను అన్నమాట. ఒకసారి కనుక ఇలా చేసాము అంటే చాలా బాగా నచ్చాయి మాకు. ఎప్పుడూ చేసుకోవచ్చు. ఇంకా ఐటమ్స్ అయితే మార్చుకోవచ్చు. మెంతికూర బదులు తోటకూర లేదా పొనగంటి అయితే చేసుకోలేము, అది కొంచెం ముదురుగా ఉంటుంది కాబట్టి తోటకూర కానీ, పాలకూర కానీ, వేరే గంగవాయల కూర కానీ, పెరుగు తోటకూర అలా వాటితో చేసుకోవచ్చండి. ఇక స్వీట్ పొటాటోతో కూడా మనము చేసుకోవచ్చు అన్నమాట. స్వీట్ పొటాటో, ఆలు బదులుగా స్వీట్ పొటాటో. ఆకుకూరలు అయితే మనకు ఏ ఆకుకూరలు మనకు ఎక్కువ వస్తాయో వాటిని యూజ్ చేస్తూ చేసుకోవడము. ఈసారి నేను అది కూడా ట్రై చేసి చూపిస్తాను. కాకపోతే దీనికన్నా అది ఇంకా టేస్ట్గా ఉంటుందేమో అనిపిస్తుంది. కొంచెం తీయగా అలా తగులుతుంది కదా ఎర్రగెన్సుగడ్డలు అయితే. ఇలా మాకైతే చాలా బాగా నచ్చాయి. మేము దీన్ని టమోటా కచప్తో తిన్నాము, చాలా టేస్టీగాను ఉంది. అన్నీ 2 తినేవి 4, 5, 6 తినేసామన్నమాట. మామూలుగా 2, 3 తింటాం కదా, కానీ రుచిగా ఉండబట్టి ఈ చలికి బాగా అల్లం ఫ్లేవరు, మళ్ళీ మెంతి ఫ్లేవర్ తగులుతూ
కొత్తిమీర ఫ్లేవర్ తోటి చాలా బాగున్నాయండి. నేను మిగిలిన మెంతి కూరతో ఇలా మెంతి రైస్ చేశాను. లాస్ట్లో కొంచెం నిమ్మకాయ పిండేసుకుంటే తినేప్పుడు చాలు, మెంతి రైస్ రెడీ అయిపోయింది. అలాగే మజ్జిగ చారు చేసుకున్నాం లంచ్కి. ఇలా మా మెంతి కూరని నేను ఇలా వాడాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.